ఒక యోగి ఆత్మకథ రెండో భాగం మొదలు పెడదాం. కొంతకాలం తర్వాత యోగానంద గారు తన తండ్రి దగ్గరికి వెళ్లి బెనారస్ చూసి వస్తానన్నారు. అందుకు ఆయన తండ్రి రేపు చూద్దాంలే అన్నారు. తర్వాత రోజు యోగానంద గారి తండ్రి, నేను నిన్ను బెనారస్ పంపిస్తాను, కానీ నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి అన్నారు. ఏంటి అని అడగగా, బెనారస్లో నాకు ఒక మిత్రుడు కేదార్నాథ్ బాబు అనే ఆయన ఉన్నారు, ఆయనతో నాకు పని ఉంది, ఈ ఉత్తరం ఆయనకివ్వు. కానీ ఆయన బెనారస్లో ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో తెలియదు కాబట్టి మా ఇద్దరికి మిత్రుడు అయిన స్వామి ప్రభానంద గారి అడ్రస్ ఇదిగో, నువ్వు ఎవరివో రాసిన లేఖ స్వామి ప్రభానంద గారికి ఇవ్వు, ఆయన కేదార్నాథ్ గారి అడ్రస్ తెలుసుకుని నీకు చెప్తారు అని చెప్పి బెనారస్ వెళ్లి రావడానికి టిక్కెట్లు, 2 ఉత్తరాలు, దారి ఖర్చులకి డబ్బులిచ్చి పంపించారు. ఎంతో ఉత్సాహంతో 12 సంవత్సరాల యోగానంద గారు బెనారస్ బయలుదేరారు. బెనారస్ చేరి స్వామి ప్రభానంద గారి ఇంటికి వెళ్లారు. ఇంటి మెయిన్ డోర్ తెరిచి ఉంది. ఇంట్లోకి వెళ్లి 2వ ఫ్లోర్లో ఒక రూమ్లోకి వెళ్లారు. అక్కడ ఒక ఎత్తైన ఆసనం మీద పద్మాసనం వేసుకుని ఒక వ్యక్తి కూర్చుని ఉన్నారు. ఆ వ్యక్తి యోగానంద గారిని చూడగానే నవ్వుతూ పలకరించారు. మీరు స్వామి ప్రణబానంద గారా అని యోగానంద గారు అడిగితే ఆయన తిరిగి, నువ్వు బగబాటి గారి అబ్బాయివా అని అడిగారు. అప్పుడు యోగానంద గారు తండ్రి ఇచ్చిన లెటర్ని ఆయనకిచ్చారు. అది చదివి ప్రణబానంద గారు, కేదార్నాథ్ గారిని నేను వెతికి పట్టుకుంటాను అన్నారు. అలా మాట్లాడుతూ ప్రణబానంద గారు ఏదో తెలియని స్థితిలోకి వెళ్ళిపోయారు. యోగానంద గారికి ఆయన కళ్ళల్లో ఏదో తెలియని వెలుగు కనపడింది. ఎంతసేపైనా ఆయన మాట్లాడకపోవడంతో యోగానంద గారు అసహనానికి గురయ్యారు. అలా అసహనంతో అటు ఇటు చూస్తున్న ఆయన చూపు పీఠం కింద ఉన్న చెక్క చెప్పుల మీద పడింది. ఇంతలో ప్రణబానంద గారు, బాబు కంగారు పడకు, నువ్వు కలవాలనుకున్న కేదార్నాథ్ గారు ఒక అరగంటలో ఇక్కడికి వస్తారు అని చెప్పి మళ్లీ ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఇది వినగానే యోగానంద గారు ఆలోచనలో పడిపోయారు. కేదార్నాథ్ గారు ఎక్కడ ఉంటారో ఆయనకి తెలియదు, ఎవరిని వెతకడానికి పంపించలేదు. మరి కేదార్నాథ్ గారు నేను ఇక్కడ ఉన్నానని తెలుసుకుని ఇక్కడికి ఎలా వస్తారు అని ఆలోచించసాగారు. అలా అరగంట సమయం అయ్యేసరికి ఆ స్వామివారు మళ్లీ కళ్ళు తెరిచి కేదార్నాథ్ గారు ఇంటి దగ్గరలోకి వచ్చేశారన్నారు. అది విని వెంటనే యోగానంద గారు పరిగెత్తుకుని కిందకు వెళ్లారు. ఆయన కిందకు వెళ్లేసరికి గుమ్మంలో ఒక వ్యక్తి నుంచుని ఉన్నారు. మీరు కేదార్నాథ్ గారా అని అడిగితే ఆయన అవును అని, నన్ను కలవటానికి వచ్చిన బగబాటి గారి కుమారుడు మీరేనా అని అడిగారు. దానికి యోగానంద గారు వారి తండ్రి ఇచ్చిన ఉత్తరం ఆయనకి ఇచ్చి, నేను వచ్చినట్టు మీకు ఎలా తెలుసు అని ఆయన అడిగారు. అందుకు కేదార్నాథ్ గారు, ఈరోజు అంతా విచిత్రంగానే ఉంది. ఉదయం గంగలో స్నానం ముగించుకునే సమయానికి ప్రణబానంద గారు నా దగ్గరికి వచ్చారు. నేను ఇక్కడ ఉన్నట్టు ఆయనకి ఎలా తెలిసిందో మరి. నేను ప్రణబానంద గారిని చూసి కూడా చాలా కాలమైంది. ప్రణబానంద గారు నా దగ్గరికి వచ్చి, బగబాటి గారి కుమారుడు నీ కోసం వచ్చి మా ఇంట్లో ఉన్నాడు, నువ్వు నాతో వస్తావా అని అడిగారు. సరే అని నేను ఆయనతో నడవసాగాను. ఇలా నడుస్తున్నప్పుడు చెక్కలతో చేసిన చెప్పులు వేసుకుని నాకంటే వేగంగా ప్రణబానంద గారు నడవసాగారు. అలా వెళ్తూ ఆగి, మా ఇంటికి రావడానికి నీకు ఎంత సమయం పడుతుంది అని అడిగారు. ఒక అరగంటలో అక్కడ ఉంటాను అన్నాను. సరే అయితే వచ్చేయి, నాకు వేరే పని ఉందని చెప్పి ప్రణబానంద గారు వెళ్ళిపోయారు. ఇది విని యోగానంద గారు ఆశ్చర్యచకితులై జరిగిందంతా కేదార్నాథ్ గారికి చెప్పారు. ఇద్దరు అయోమయం ఆశ్చర్యంతో ప్రణబానంద గారి ముందు నుంచున్నారు. వీరి పరిస్థితి అర్థం చేసుకుని ప్రణబానంద గారు ఒక నవ్వు నవ్వి, ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నారు, నేను నా శిష్యులతో రోజు ఇలానే మాట్లాడతానన్నారు. అందుకు యోగానంద గారు, మీ గురించి చెప్పండి వింటానన్నారు. ఆయన సరే అని ఇలా చెప్పసాగారు. నేను రైల్వేలో మీ నాన్నగారి కింద పనిచేసేవాణ్ణి. మా గురువు గారు లాహిరి మహర్షి. రోజు ఉద్యోగం అయిపోయిన తర్వాత రాత్రి సమయంలో 8 గంటలు ధ్యానం చేసేవాణ్ణి. అలా 8 సంవత్సరాలు చేశాను. ఎన్నో సిద్ధులు, ఎన్నో అనుభవాలు కలిగాయి. కానీ నాకు సృష్టిని నడిపించే శక్తికి మధ్యలో ఏదో ఒక అడ్డు ఉన్నట్టు అనిపించేది. ఒకరోజు మా గురువుగారి దగ్గరికి వెళ్ళి నాకు శక్తికి మధ్య ఉన్న అడ్డును తొలగించమని అడిగాను. ఆయన ఒక నవ్వు నవ్వి, సరిచేశాలే పో అన్నారు. ఆ రోజు నుంచి ధ్యానంలో కూర్చున్నప్పుడు సృష్టిని నడిపించే శక్తితో బంధం ఏర్పడింది. మళ్ళీ కొంతకాలానికి నా గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆ ధ్యాన స్థితిలో ఉండగా బయటికి రావాలనిపించట్లేదు, ఉద్యోగం చేయలేకపోతున్నాను, ఏం చేయమంటారు అని అడిగారు. అందుకు లాహిరి మహర్షి గారు, అలాగైతే ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకో, పెన్షన్ వస్తుంది కదా అన్నారు. పెన్షన్ ఎలా వస్తుంది అని అడిగాను. అందుకు ఆయన, నీకు అనిపించిన కారణం చెప్పు అంతే అన్నారు. నేను ఉద్యోగం రిటైర్మెంట్కి అప్లై చేశాను. ఎందుకు అని అడిగితే వెన్నుపూసలో ఏదో కదులుతోంది, దానివల్ల ఉద్యోగం చేయలేకపోతున్నానని చెప్పాను. మీ తండ్రి బగబాటి గారి సహాయం వలన పెన్షన్ మంజూరైంది.
నేనిలా ధ్యానం చేసుకుంటున్నాను అన్నారు. ఈ కథ విని యోగానంద గారు స్వామి ప్రణవానంద గారి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వెళ్లారు. అంతటి మహానుభావుడైన లాహిరి మాస్యా గారి వంటి వారు హిమాలయాల్లో ఉంటారని తెలిసి ఇద్దరు మిత్రులతో కలిసి ఇంట్లో చెప్పకుండా ట్రైన్ ద్వారా హిమాలయాలకు బయలుదేరారు. వీరు హిమాలయాలకు వెళ్లి ఉంటారని తలచి యోగానంద గారి అన్నగారు అన్ని స్టేషన్స్ కి 3 పిల్లలు ట్రైన్లో వెళ్తున్నారు, వారిని ఆపమని మెసేజ్ పంపించారు. మార్గమధ్యంలో ఒక స్నేహితుడు వీరిద్దరిని వదిలేసి వెళ్లిపోయాడు. కాని గురువును కలవాలనే తపనతో యోగానంద గారు ఆయన మిత్రుడు ట్రైన్ మారుతూ ముందుకు సాగారు. మార్గమధ్యంలో కొన్ని స్టేషన్స్ లో వారి ఇంటి నుంచి పారిపోయిన పిల్లలేమో అనే అనుమానంతో వారిని రైల్వే స్టేషన్లో ప్రశ్నించారు. కానీ వారు చాలా చాకచక్యంగా తప్పించుకున్నారు. హరిద్వార్లో ట్రైన్ మారి మరొక ట్రైన్ ఎక్కే సమయంలో పోలీసులు వారిని పట్టుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లారు. అక్కడ పోలీస్ ఆఫీసర్ ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ యోగానంద గారితో అదే గనక మీరు 10 రోజుల ముందు గురువులు సాధువుల గురించి చెప్పి ఉంటే పిచ్చి జనాలు అని నవ్వేసేవాణ్ణి. కాని వారం క్రితం జరిగిన సంఘటన నా జీవితాన్ని మార్చేసింది, అది చెప్తాను వినండి అన్నారు. వారం క్రితం ఒక కరుడుగట్టిన హంతకుడు సాధు వేషంలో తిరుగుతున్నాడు, వాడు కనిపిస్తే అరెస్ట్ చేయండి లేకపోతే కాల్చేయండి అని పైనుంచి మాకు ఉత్తర్వులు వచ్చినాయి. నేను నా కింద ఉద్యోగి ఆ వ్యక్తిని వెతుకుతూ గంగానది ఒడ్డుకి వెళ్ళాము. ఇలా వెతుకుతూ ఉంటే చీకట్లో కొంత దూరాన ఒక సాధువు వేషంలో ఎవరో వెళ్తున్నారు. ఆగమని మేము అరిచినా వారు వినలేదు. అతను పారిపోతున్నాడనే కంగారులో పెద్ద కత్తి విసిరాను. అది తగిలి ఎడం చేయి భుజం దగ్గర తెగి పడిపోయింది. ముందు వైపుకు వెళ్లి ఆయన మొహం చూశాను. ఆయన మొహంలో ఎంతో తేజస్సు ఉంది. ఆయన ఎంతో ప్రశాంతంగా మీరు వెతుకుతున్న హంతకుడు నేను కాను అని చెప్పారు. తప్పు చేశానని అర్థమైంది, నన్ను క్షమించండి, అన్యాయంగా మీ చేయి నరికేశాను అని బాధపడసాగాను. ఆయన భుజం నుంచి కారుతున్న రక్తాన్ని ఆపడానికి నా తలపాగా ఇచ్చాను. ఆయన ఒక నవ్వు నవ్వి తెగిన చేయిని తీసుకుని భుజంలోకి తోశారు. వెంటనే ఆశ్చర్యంకు గురిచేస్తూ చేతుల నుంచి దారిగా కారుతున్న రక్తం వెంటనే ఆగిపోయింది. అప్పుడు ఆయన నా తల్లి నా మంచి చెడ్డలు చూసుకుంటుంది. 3 రోజుల తర్వాత ఆ మహావృక్షం దగ్గరికి రా, అప్పుడు నా చెయ్యి చూస్తే తప్పు చేశాననే నీ మనోవ్యధ పోతుంది అని చెప్పి వెళ్లిపోయారు. 3 రోజుల తర్వాత ఆ మహావృక్షం కిందకి వెళ్లి ఆయన్ని దర్శించాను. అప్పుడు ఆయన చెయ్యి పరీక్షించి చూశాను. చేతి మీద ఎటువంటి దెబ్బ తగిలిన ఆనవాళ్లు కనపడలేదు. అది చూసి సంబరాశ్చర్యములకు గురై ఆయనకు పాదాభినందనం చేశాను. అప్పుడు ఆ స్వామి నేను రిషికేశ్ వెళ్లి అక్కడి నుంచి హిమాలయాలకు వెళ్తాను అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్లిపోయారు. అది వినిన యోగానంద్ గారికి అలాంటి యోగులను చూడాలనే కోరిక ఇంకా బలమైంది. ఈ కథను చెప్పిన ఆఫీసర్ గారికి యోగానంద గారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పారు. 3 రోజుల తర్వాత యోగానంద గారి అన్నయ్య అనంత్ గారు వచ్చి వారిద్దరిని ఇంటికి తీసుకువెళ్లారు. ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత జీవితంలో దేవుణ్ణి వెతికితే పిచ్చివాళ్ళు అవడం తప్ప వేరే ఏ ఉపయోగం లేదని పండితులతో చెప్పించారు. కానీ యోగానంద గారి మనసు మారలేదు. యోగానంద గారి తండ్రి నీకిష్టమైన పని చెయ్యి, కానీ ముందుగా హై స్కూల్ చదువు కంప్లీట్ చెయ్యి అని చెప్పారు. యోగానంద గారికి సంస్కృతం నేర్పించడానికి స్వామి కేబాలానంద గారిని పెట్టారు. కొంతకాలం తర్వాత కేబాలానంద గారు 10 సంవత్సరాల లాహిరి మాస్యా గారి శిష్యులుగా ఉన్నారని తెలిసి ఆయనని లాహిరి మాస్యా గారి గురించి చెప్పమని యోగానంద గారు అడిగారు. అందుకు ఆ స్వామి సరే అని ఇలా చెప్పసాగారు. లాహిరి మాస్యా గారికి ఎంతో తేజస్సు ఉండేది. ఆయన మితభాషి, ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ఆయన కళ్ళు ఎంతో తేజోవంతంగా ఉండేవి. వారు నా దగ్గర శక్తి ఉందని ఎప్పుడూ ప్రదర్శించేవారు కాదు. ఎటువంటి సమస్యకైనా ధ్యానం చేయమని చెప్పేవారు. ఆయన చూస్తూనే మనసు శాంతించేది. లాహిరి మాస్యా గారి దగ్గర పుట్టి గుడ్డివాడైన శిష్యుడు రాము ఉండేవాడు. నేను ఒకరోజు రాముతో స్వామిని నీకు చూపు ప్రసాదించమని అడగవచ్చు కదా అని చెప్పాను. అందుకు రాము స్వామిని భౌతికమైన కోరికలు కోరకూడదు అన్నారు. అందుకు నేను మనం ఆశ్రయించిన వారిని కాక ఎవరిని అడుగుతామన్నారు. రాము స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామి మీలో ప్రవహించే సృష్టికి కారణమైన శక్తిని ఉపయోగించి నాకు చూపు తెప్పించండి అని అడిగారు. దానికి లాహిరి మాస్యా గారు నక్షత్రాల నుండి శరీరంలో ప్రతి అణువుని తేజస్సుతో నింపగలిగిన దైవానికి అసాధ్యమైనది లేదు, కానీ నేను ఒక సామాన్యుణ్ణి అన్నారు. కాని ఏం చెప్పినా రాము వినలేదు.
లాహిరి మాస్య గారు ఎవరో నన్ను ఇరికించడానికి ప్రయత్నం చేశారు అని రాము 2 కనుబొమ్మల మధ్య తాకి, ధ్యానం చేస్తూ ఈ ప్రదేశం మీద శ్రద్ధ ఉంచు, వారం రోజుల పాటు రామజపం చెయ్యి, దైవంకి ఏది ఇష్టమైతే అది జరుగుతుందన్నారు. రాము అలాగే చేయడంతో వారం రోజులు అతనికి చూపు వచ్చింది. ఇంత జరిగిన లాహిరి మాస్య గారు అంతా చేసింది దైవమే అనేవారు. ఇది ఆయన సంకల్పంకు ఉన్న బలం అని చెప్పారు. ఇది వినిన యోగానంద గారి ఆనందానికి హద్దులు లేవు. ఈ భాగం ఇక్కడితో ఆపేద్దాం. మరొక భాగంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.